ఇసుకలో కానీ లేకపోతే కనుక ఇందాక మనం అనుకున్నటువంటి లిక్కర్లో కానీ దాంట్లో ఏంటది గంజాయి ఇది ఇసుకలో. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు పర్మిషన్ ఇస్తావు, నువ్వు పంచాయతీనా మున్సిపాలిటీనా కార్పొరేషన్, ఈ పర్మిషన్ని అప్లోడ్ చేస్తే లేదా ఈ పర్మిషన్ కాపీ పెడితే అక్కడ నువ్వు ఓ సిస్టమ్ పెట్టుకోవాలా, ఒక కంప్యూటర్ పెట్టాలా. మనం అత్యాధునిక వ్యవస్థలో ఉన్నాం కదా, ఒక కంప్యూటర్ పెట్టుకోవాలి. ఆ కంప్యూటర్ పెట్టుకుని సో అండ్ సో సాయి అనేటటువంటి వాడు సో అండ్ సో చోట ఇల్లు కట్టుకుంటున్నాడు, వీడిది 100 గజాలు ఇల్లు, 100 గజాలు అంటే ఓ 10 లారీలు ఇసుక కావాలి, 10 లారీలు ఫస్ట్ ట్రిప్ 1 లారీ ఇచ్చాం, 2వ లారీ 3వ లారీ, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా ఇంకొక లారీ ఇస్తామయ్యా, ఇది అనేది పెట్టి నాకు ఇంతే ఇవ్వాలి. అలా కాకుండా అసలు అట్లాగా పర్మిషన్ ఎవడన్నా తీసుకుంటున్నాడా? లేదు. ఒక అపార్ట్మెంట్లు కట్టేటటువంటి బిల్డరు వాడి దగ్గర నాకంటే నువ్వు ఎక్కువ తీసుకో, ఇప్పుడు అది ఉచితం అంటున్నావు, ఎవరికి ఉచితం ఇస్తున్నావు నువ్వు? ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అది అంటున్నావు. దానికి అదంతా కలిపేసేసి మొత్తం అయ్యా తవ్వినందుకు 25 రూపాయలు లేదా 100 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్కి ఒక 100 రూపాయలు, 200 రూపాయలు అయ్యా, ఒక క్వింటాకి ఒక టన్నుకి 200 రూపాయలు అయ్యా. మీ ఇల్లు ఎంత దూరం, నీ ఇల్లు ఇది వచ్చేటప్పటికి ఒక బఫర్ జోన్ పెట్టుకో, అక్కడ ఏది సరుకంతా తెచ్చేసి ఒక చోట పోసేసి అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టుకో. డంపింగ్ యార్డ్ వరకు అయినందుకు 200 రూపాయలు పడింది ఒక టన్నుకి. కాబట్టి ఇక్కడికి నువ్వు వచ్చి తీసుకుపో, నువ్వు లారీ తెచ్చుకుంటావా, ట్రాక్టర్ తెచ్చుకుంటావా,